గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాపుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. నిశ్శబ్దమైన ఆ ఉదయాలు, పాఠశాల దారిలో అడుగులు, చిన్న చిన్న కలలతో సాగిన మన ప్రయాణాలు.
జ్ఞాపకాలు హృదయంలో మోగే స్వరాలు ఎసిసి క్లబ్ స్కూల్ స్నేహాలు ఎప్పటికీ నిలిచే సాయంత్రం వేళలో ఆటల సందడి నవ్వులు పెంచిన బంధాలు ఇవే మనసుకు మిగిలిన రాగాలు కాలం దూరం చేసిన మనసులు దగ్గరే ఉంటాయి ఈ కలయికలో మళ్ళీ పాత రోజులు పూస్తాయి వెనుకకు చూసే ప్రతి క్షణం వెన్నెలై వెలిగే జ్ఞాపకం మనసలమే గీతమై హృదయంలో నిత్యం నడుస్తుంది ముగింపు పల్లవి మధురమైన మా జ్ఞాపకాలు కన్నుల్లో మెరిసే కాంతులు ఎసిసి క్లబ్ స్కూల్ స్నేహాలు జీవితం అంతా నిలిచే గీతాలు నిశ్శబ్దమైన ఉదయాలు పాఠశాల దారిలో అడుగులు చిన్న చిన్న కలలతో సాగిన మన ప్రయాణాలు గురువుల మాటల్లో ప్రేమ మార్గం చూపిన దీపం ఆ రోజులు మళ్ళీ వస్తే మనసే పాడే గానం మధురమైన మా జ్ఞాపకాలు హృదయంలో మోగే స్వరాలు ఎసిసి క్లబ్ స్నేహాలు ఎప్పటికీ నిలిచే వెలుగులు మధురమైన మా జ్ఞాపకాలు మధురమైన మా జ్ఞాపకాలు ఎసిసి క్లబ్ స్నేహాలు ఎసిసి క్లబ్ స్నేహాలు సాయంత్రం వేళలో ఆటల సందడి చేసిన మనసును మళ్ళీ మనం కలుస్తాం
నిశ్శబ్దమైన ఆ ఉదయాలు, పాఠశాల దారిలో అడుగులు, చిన్న చిన్న కలలతో సాగిన మన ప్రయాణాలు. గురువుల మాటల్లో ప్రేమ మార్గం చూపిన దీపం, ఆ రోజులు మళ్ళీ వస్తే మనసే పాడే గానం. మధురమైన మా కాలనీ జ్ఞాపకాలు, హృదయంలో మోగే స్వరాలు, ఎస్ఎస్సి క్లబ్, స్కూల్ స్నేహాలు, ఎప్పటికీ నిలిచే వెలుగులు. సాయంత్రం వేళలో ఆటల సందడి, నవ్వులు పెంచిన బంధాలు ఇవే, మనసుకు మిగిలిన రాగాలు. కాలం దూరం చేసిన మనసులు దగ్గరే ఉంటాయి, ఈ కలయికలో మళ్ళీ పాత రోజులు పూస్తాయి. వెనుకకు చూసే ప్రతి క్షణం వెన్నెలై వెలిగే జ్ఞాపకం, మనసలమేహం గీతమై హృదయంలో నిత్యం నడుస్తుంది. ముగింపు పల్లవి, మధురమైన మా జ్ఞాపకాలు, కన్నుల్లో మెరిసే కాంతులు, ఎస్ఎస్సి క్లబ్, స్కూల్ స్నేహాలు, జీవితం అంతా నిలిచే గీతాలు. ఈ కార్యక్రమానికి ముందుగా నడుపుకట్టిన వాడు రాజగోపాల్, ఎస్ రాజగోపాల్. 6 నెలల క్రితం నాకు ఫోన్ చేసి విషయం చెప్పి, వాడు సాత్వికంగా ఎలా చెప్పారంటే, సార్ మాకే 55 ఏళ్ళు వచ్చినాయి, మీరు 70లో పడినారు, మళ్ళా నేను జరిగితే మీరు ఆరోగ్యం సహకరించకపోవచ్చు, మీరందరూ వచ్చి అన్ని బ్యాచ్ల వాళ్ళను సంక్షిప్తంగా మేము సహకరిస్తున్నాము, వాళ్ళకి ఆశీర్వాదాలు అందజేయాలని కోరారు. సరే, ఆ విధంగా వీడియో పెట్టడం అంతా జరిగింది. ఆ వీడియో పెట్టారు. చాలామంది పిల్లలు దేశ విదేశాల్లో కూడా సార్ వీడియో బాగుంది, స్కూల్ గురించి బాగా చెప్పారనడం జరిగింది. దీనికి చాలా వాడు 6 నెలల నుంచి ఒక యజ్ఞంతో సమానంగా దీన్ని చేశాడు. యజ్ఞం కావాలంటే మన పూజా సామాగ్రి పోతే అన్నీ దొరుకుతాయి, కానీ ఇక్కడ అట్లా కాదు. పిల్లలు సమకూర్చాలా, డబ్బులు వసూలు చేయాలా, ఒకరితో ఒక రకంగా ఏదో వస్తుంటాయి, అన్నీ సహకరించుకుంటా వాడు మేనేజ్ చేసుకుంటున్నారు. చాలా గొప్ప విశేషము. అందులో 40 సంవత్సరాల క్రితం దాన్ని ఈరోజు వేదికకి తెచ్చి దాదాపు 600-700 మంది విద్యార్థులతో దీన్ని ఘన విజయంగా జరిపినటువంటి ఈ విద్యార్థికి, వాడికి సహకరించినటువంటి తోటి విద్యార్థులకు బి శాంకరి ఆ అమ్మాయి కూడా చాలా తెలివిగల అమ్మాయి. ఆ అమ్మాయి కూడా సహకరించి దీన్ని విజయవంతం చేసినందుకు మాకు చాలా సంతోషం ఉంది. వాళ్ళు ఉపాధ్యాయుల మీద చూపినటువంటి గురుతరమైనటువంటి భక్తి మేము జీవితంలో మర్చిపోలేము. ఈ రోజు జరిగిన ఈ అపూర్వ సమ్మేళనం మా చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు. నిజానికి నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ భగవంతుడు ఈ విద్యార్థుల ఆదరాభిమానాలనే నన్ను రప్పించి ఇక్కడ చేశాయి. చాలా సంతోషము. పిల్లలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాభివృద్ధితో వర్ధిల్లాలని కోరుతూ నేను కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ నుంచి వచ్చాను. ప్రస్తుతం ఇంత పెద్ద సమ్మేళనం చాలా పెద్దది చేసినందుకు అక్కడ బాగుండి మాకు ఫ్లైట్స్ కూడా సరిగా లేవు. స్టిల్ వీళ్ళ కోసం ఇంత పెద్ద సమ్మేళనం కదా, కంపల్సరీ పార్టిసిపేట్ చేద్దామని. ఎవరు కాల్ ఫర్ ఎవరు చేశారు మీకు? ఎవరు చెప్పారు? ఇట్లా మా ఫ్రెండ్స్ శంకరి, స్వరాజలక్ష్మి అంతా నాకంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, మీరందరూ ఎంతెంత బాగా చేస్తున్నారో అని చెప్పడం కానీ జరిగింది. హౌ యు ఫీల్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్? సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ మీట్ ఇట్. ఫ్యామిలీ వచ్చారా లేకుంటే? ఫ్యామిలీ, మా హస్బెండ్ వచ్చారు, పిల్లలు అక్కడ. ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేయాల్సి వచ్చింది? ఈ ప్రోగ్రాము ఎందుకు కండక్ట్ చేయాల్సి వచ్చిందంటే
ఏసీసీ పాఠశాలలో చదువుకున్న మేము అందరం కూడా ఏసీసీ పాఠశాల మూతపడిపోయింది. ఏసీసీ పాఠశాల మూతపడిపడికి ఆ జ్ఞాపకాలు, ఆ చిన్ననాటి ఆ స్మృతులు మా క్రమశిక్షణకు, మా జీవితానికి, మా సక్సెస్కు అక్కడ పునాది రాయి వేయబడ్డది. అలాంటి పాఠశాలను అట్లా వదిలివేయకుండా మరి మా మురళి సారు, మా లక్ష్మణ్ సార్స్, తర్వాత లక్ష్మీ మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మమ్మల్ని వెనక ఉండి ఎంకరేజ్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని విద్యార్థులందరినీ ఒక వేదిక మీద తీసుకెళ్ళాలని అనగానే మేమంతా కూడా బ్యాచ్ వైజ్గా గ్రూప్కి ఒకరిద్దరం అందరం చేరి ఒక 4 నెలలుగా శ్రమించి అందరి ఫోన్ నంబర్స్ అన్నీ గ్యాదర్ చేసి 35 బ్యాచ్లను సమీకరించి ఈరోజు ఆ 35 సంవత్సరాల 35 బ్యాచ్లతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏసీసీ పాఠశాల ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాలలో విజయులుగా నిలబెట్టింది, వారికి జీవితాన్ని ఇచ్చింది. అలాంటి పాఠశాల ఈరోజు శిథిలావస్థలో ఉండడము నిజంగా మేము తట్టుకోలేనటువంటి విషయము. దానికి మళ్ళీ పునర్జీవనం చేసి ఆ పాత వైభవాన్ని ఒకసారి కళ్ళ నిండా చూసి ఒక పుట్టింటి పండుగను చేసుకోవాలని మేమంతా కూడా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి అక్కడ చాలా అద్భుతమైనటువంటి మా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక మంచి అనుభవాన్ని మా పాఠశాల మాకు ఇచ్చింది అని తెలియజేస్తున్నాను. రాజగోపాల్, నన్ను అందరూ గోపి అని అంటారు. మా క్లాస్ 88-89 బ్యాచ్ మాది. అయితే మా క్లాస్మేట్స్ దాదాపు 35-40 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాలు అవుతుంది మా టెన్త్ అయిపోయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు లేడీస్ నోవారు నాకు కలుస్తున్నాం కానీ మా లేడీస్ కలవట్లేదు. వాళ్ళందరినీ కలుపుతామని ఒక ఆలోచనతో నేను ఒకసారి వాళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్ని రోజులతో మనం కల్పిస్తున్నారు, చాలా సంతోషంగా ఉందని చెప్పి అనేసరికి నాకు ఆలోచన వచ్చింది. మా లేడీస్ని ఇంతమంది వస్తున్నా ఇంత ఖుషి అయ్యారు. మొత్తం టోటల్గా నేను ఈ టీచర్స్ మొత్తం అందరి పిల్లలు టీచర్ అందరిని ఒకసారి కలిపితే ఎట్లా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, టీచర్కి ఎట్లా ఉంటుంది, స్టూడెంట్కి ఎట్లా ఉంటుంది అని ఆలోచనతోని సరే అని చెప్పేసి నేను మా సార్ మురళి సార్కి ఒక అడిగాను, సార్ ఇట్లా మనము టోటల్గా గెట్ టుగెదర్ చేస్తే ఎట్లా ఉంటుంది సార్ అంటే అది పాసిబుల్ అవుతారా కాదరా అని చెప్పి అన్నారు. లేదు సార్, అందరికీ బ్యాచెస్ ఉన్నాయి, అందరికీ దాదాపుగా గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్లలో మనం మంచి మంచి చురుకైన క్యాండిడేట్ తీసుకొని మనం కనుక దీన్ని కొంచెం కష్టపడి చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నాయి సార్ అని చెప్పి అనేసరికి సరేరా శుభం జరగనీయరా అని చెప్పి అన్న తర్వాత సార్ మీరు వాయిస్ పెట్టండి, ఆ వాయిస్ని నేను స్ప్రెడ్ చేస్తానని చెప్పి గోపన్న గారు టీచర్లతో తన ఆలోచనని షేర్ చేసి మురళి సార్ గారు తన వాయిస్ని గ్రూప్లో స్ప్రెడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆలోచన కలిగింది. అయితే మేము 2019లో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ను